ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అర్థములు 115వ కీర్తన. గీతములు పాడుడి, యేసునికి సంగీతములు పాడుడి. బాలయేసుకు గీతాంజలి. కవి మురారి దావీదు గారు. ఈ కీర్తన అర్థాలు మనకు అందించిన వారు డాక్టర్ చొప్పల వనజ గారు. పల్లవి అర్థాలు: గీతము పాట, సంగీతము హృదయరంజకముగా నేర్పబడిన పాట, రాగయుక్తముగా పాడుట. పాతకులు పాపములో పడినవారు, దారుణ పాతకము ఘోరమైన పాపము, విమల రక్త పరిశుద్ధ రక్తము, స్నాతులు స్నానము చేసినవారు, యేసు రక్తముతో కడుగబడినవారు, పాపను శుద్ధి చేయుటకు బాతకులలో పాతకులలో పాపులలో అవతరించెను, దిగెను, పుట్టెను. భావం: యేసుని కొరకు పాటలను పాడండి, రాగయుక్తముగా పాడండి. పాపములో పడిన మన యొక్క ఘోరమైన పాపమును ఆయన తన పరిశుద్ధ రక్తముతో కడిగి శుద్ధి చేయుటకు పరలోకము నుండి పాపుల మధ్యకు వచ్చెను. మొదటి చరణం: ఏలుచు పరిపాలించుచు, మోక్షరాజ్యమున పరలోక రాజ్యమున, కర్తగా సృష్టికర్తగా, పూజలందుచు పూజలందుకొనుచు, దూత పరిగణ దూతల సేనా సమూహములతో, పూజితుండవు పూజింపబడుచున్న, ఘనుడు గొప్పవాడు, తనదైన తేజమెల్లను కాంతినంతటిని ఈ భూమియందు దేజహీనులలో, కాంతి లేని వారిలో, సామాన్యులలో. భావం: రాజులకు రాజుగా పరిపాలించుచు, సృష్టికర్తగా పరలోక రాజ్యమున పూజలందుకొనుచు, దూతల సేనా సమూహములతో పూజింపబడుచున్న గొప్పవాడైన యేసురాజు తనదైన కాంతినంతటినీ విడచి ఈ భూమియందు సామాన్యుల మధ్య పుట్టెను. రెండవ చరణం: దాసులగు వారలన్ సేవకులైన వారిని, తమ పట్టుకొనిన దోష పాపము త్రాస భయము విముక్తులన్ విడిపించిన వారిగా, వారలనెల్లా వారినందరినీ, పాపులగు వారలను పోసి కార్చి గావ రక్షించుటకు, దీన వృత్తిని దీనమైన పనిని. భావం: దీనమైన పనిని గురించి యేసుప్రభువు సేవకులైన వారిని పట్టుకొనిన తమ పాపము మరియు భయము నుండి విముక్తులను చేసి వారినందరినీ పరలోకపు వాసులనుగా చేయుటకు రక్తము కార్చి కృపచే రక్షింపవచ్చెను. మూడవ చరణం: మానుగా చక్కగా మనోహరంగా, జూపను చూపించుటకు, మ్రానిపై సిలువపై వసగగా కార్చుటకు, తను దీనుడై తగ్గించుకొనినవాడై, ఇమ్మానుయేలు రక్షకుడు. భావం: ఈ రక్షకుడు యేసు అను పేరుతో తనను తాను తగ్గించుకొని మానవులందరికీ దేవుని ప్రేమను మనోహరముగా చూపించుటకు, సిలువ మ్రానుపై తన రక్తమును కార్చుటకు మనుష్యుడై యూదా వంశమునందు పుట్టెను. నాలుగవ చరణం: ఆది మొదట వాక్యమునందు మాటయందు మోదమున సంతోషముతో, మేదిని భూమిపై తాను మనుజుడై మనుష్యుడై, సాదరమున ప్రేమతో బ్రోవ రక్షించుటకు, ఆ దయాళుడు ఆ దయామయుడు, దేహము శరీరము సాధుగా మంచిగా చక్కగా అర్పింతు ఇచ్చెదను. భావం: దేవుడు మొదట తన వాక్యమునందు సంతోషముతో భూమిపై మనుష్యుడై ఇక ప్రేమతో మనుష్యులను రక్షించుటకు ఆ దయామయుడు తన శరీరమును చక్కగా అర్పించదను అని పలికెను. ఈ కీర్తన గానము చేసిన వారు డేవిడ్ సందీప్ పల్లపు. కీర్తన విందాము. గీతములు పాడుడి, యేసునికి సంగీతములు పాడుడి. గీతములు పాడుడి, యేసునికి సంగీతములు పాడుడి.
పాతకులమగు మనల దారుణ పాతకముతన విమల రక్త స్నాతులనుగా చేసి పాపను బాతకులలో నవతరించెను గీతములు పాడుడి యేసునికి సంగీతములు పాడుడి రాజులకు రాజుగా నిలుచు మోక్ష రాజ్యమున కర్తగా భూజలందుచు దూత పరిగణ పూజితుండౌ ఘనుడు తనదగు తేజమెల్లను విడిచిల దేజహీనులలోన బొట్టెను గీతములు పాడుడి యేసునికి సంగీతములు పాడుడి దాసులగు వారలన్ దమపటు దోషత్రాస విముక్తులన్ జేసి వారలనెల్ల మోక్ష నివాసులుగ జేయంగ రక్తము బోసి కృపచేగావచ్చెను యేసునాథుడు దీన వృత్తిని గీతములు పాడుడి యేసునికి సంగీతములు పాడుడి మానవులకెల్లను దేవుని ప్రేమ మానుగా చూపను మ్రానిపైదన రక్తమొసగగ మానవుండై పుట్టెయూదులలోన యేసను పేరు చేదాదీనుడై ఇమ్మానుయేలు గీతములు పాడుడి యేసునికి సంగీతములు పాడుడి ఆదిదన వాక్యము నందున యేసు మోదమున నేట్లనిన్ మేది నిందా మనుజుడైక సాదరమున బ్రోవ మనుజులనాదయాళుడు తనదు దేహము సాధుగా నర్పింతు ననుచును గీతములు పాడుడి యేసునికి సంగీతములు పాడుడి గీతములు పాడుడి యేసునికి సంగీతములు పాడుడి పాతకులమగు మనల దారుణ పాతకము తన విమల రక్త స్నాతులనుగా చేసి పాపను బాతకులలో నవతరించెను గీతములు పాడుడి యేసునికి సంగీతములు పాడుడి రాజులకు రాజుగా నిలుచు మోక్ష రాజ్యమున కర్తగా భూజలందుచు దూత పరిగణ పూజితుండౌ ఘనుడు తనదగు తేజమెల్లను విడిచిల దేజహీనులలోన బొట్టెను
గీతములు పాడుడి. యేసునికి సంగీతములు పాడుడి. మానవులకెల్లను దేవుని ప్రేమ మానుగా చూపను. మ్రానిపైదన రక్తముసగగ మానవుండై పుట్టెయూదులలోన యేసను పేరు చేదా దీనుడై ఇమ్మానుయేలు గీతములు పాడుడి. యేసునికి సంగీతములు పాడుడి. ఆదిదన వాక్యము నందున యేసు మోదమున నేట్లనెన్. మేది నిందా మనుజుడైక సాదరమున బ్రోవ మనుజుల నాదయాళుడు తనదు దేహము సాధుగా నర్పింతుననుచును గీతములు పాడుడి. యేసునికి సంగీతములు పాడుడి.